హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం డిఫెన్స్ ఎక్సర్సైజ్ ఆఫ్ ఇండియా అనే టాపిక్ చూద్దాం. మన ఇండియా అనేది డిఫరెంట్ కంట్రీస్తో మనకి డిఫెన్స్ ఎక్సర్సైజ్ లైక్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటుంది. వాటి యొక్క డీటెయిల్స్ అనేవి మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. సో మొట్టమొదటిగా మనకి ఇండియా అండ్ ఇండోనేషియా. ఓకే, ఇండియా మరియు ఇండోనేషియా దేశాల మధ్యలో జరిగే ఎక్సర్సైజ్ చూసినట్లయితే రెండు ఉన్నాయి. ఒకటి గరుడ శక్తి, రెండు సముద్ర శక్తి. మీరు ఎక్సర్సైజ్ నేమ్స్ అనే వాటిని కనుక జాగ్రత్తగా పరిశీలించినట్లయితే చాలా వరకు కొన్ని వాటిలో ఏ రెండు దేశాల మధ్యలో జరుగుతాయి అన్న క్లూ అనేది ఆ నేమ్లోనే ఉంటుంది. అలాగే అది ఆర్మీయా, నేవీ అన్నది కూడా కొంతవరకు మీకు పేరుని బట్టి కూడా కొన్ని వాటిలో తెలుస్తుంది. ఓకే, సో జాగ్రత్తగా చూసినట్లయితే గరుడ శక్తి అనేది మనకి ఆర్మీకి సంబంధించిన ఎక్సర్సైజ్. ఓకే, శక్తి అంటే పవర్, మెయిన్గా మ్యాన్ పవర్ మీద డిపెండ్ అయి ఉండేది ఆర్మీ కాబట్టి గరుడ శక్తి అనేది ఆర్మీ అని గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే సముద్ర శక్తి అనేది మనకి నేవీకి సంబంధించిన ఎక్సర్సైజ్. అంటే సముద్రం మీద కనుక మనకి షిప్స్ అనేవి ఉంటాయి. సో సముద్రం మీద కనుక షిప్స్ ఉంటాయి కాబట్టి నేవీ అంటే సముద్ర శక్తి అనగానే మనం దాన్ని నేవీ ఎక్సర్సైజ్ అని చెప్పి గుర్తుపట్టవచ్చు. ఓకే, సో గరుడ శక్తి అనేది మనకి ఆర్మీకి సంబంధించిన ఎక్సర్సైజ్, అలాగే సముద్ర శక్తి అనేది మనకి నేవీకి సంబంధించిన ఎక్సర్సైజ్. ఓకే, ఈ రెండు కూడా మనకి ఇండియా మరియు ఇండోనేషియా దేశాల మధ్యలో జరిగే ఎక్సర్సైజ్. ఓకే, నెక్స్ట్ ఇండియన్ కోస్ట్ గార్డ్ హ్యాస్ కండక్టెడ్ ద రీజనల్ లెవెల్ మెరైన్ ఆయిల్ పొల్యూషన్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్ టైటిల్ క్లీన్ సీ 2018. ఓకే, ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేది మనకి క్లీన్ సీ 2018 పేరుతో ప్రాంతీయ స్థాయి సముద్ర చమురు కాలుష్య ప్రతిస్పందన విన్యాసం అనేది నిర్వహించడం జరిగింది. సో మెయిన్గా ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్లీన్ సీ 2018 అనే ఎక్సర్సైజ్ అనేది ఎవరు కండక్ట్ చేశారు అంటే మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఓకే, రీసెంట్ న్యూస్ ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంబెక్స్. సో ఇంబెక్స్ అనేది ఆర్మీకి సంబంధించిన ఎక్సర్సైజ్. ఇది ఏ రెండు దేశాల మధ్యలో జరిగింది అంటే ఇండియా మరియు మయన్మార్ దేశాల మధ్యలో జరిగే ఎక్సర్సైజ్. ఇది మీరు జాగ్రత్తగా గమనిస్తే పేరులోనే తెలుస్తుంది. ఐ అంటే ఇండియా, ఎం అంటే మయన్మార్, బి అంటే బైలేటరల్, ఈఎక్స్ అంటే ఎక్సర్సైజ్ అని అర్థం. ఓకే, ఇండియా మయన్మార్ బైలేటరల్ ఆర్మీ ఎక్సర్సైజ్ అనే దాన్ని మనం ఇంబెక్స్ అంటాం. సో ఇంబెక్స్ అనేది ఆర్మీకి సంబంధించిన ఎక్సర్సైజ్. ఇది ఇండియా మరియు మయన్మార్ దేశాల మధ్యలో జరుగుతుంది. నెక్స్ట్ సింబెక్స్. సింబెక్స్ అనేది భారత్ మరియు సింగపూర్. ఓకే, ఇండియా మరియు సింగపూర్ మధ్య జరిగే ఎక్సర్సైజ్ని సింబెక్స్ అంటారు. సో జాగ్రత్తగా పేరుని గమనిస్తే ఇది కూడా పేరులోనే తెలుస్తుంది. ఎస్ అంటే సింగపూర్, ఐ అంటే ఇండియా, ఎం అంటే మ్యారిటైమ్, బి అంటే బైలేటర్, ఈఎక్స్ అంటే ఎక్సర్సైజ్. ఓకే, సో సింగపూర్ ఇండియా మ్యారిటైమ్ బైలేటర్ ఎక్సర్సైజ్ సింబెక్స్ అనేది ఇండియా మరియు సింగపూర్ దేశాల మధ్యలో జరుగుతుంది. నెక్స్ట్ ఇండియా మరియు ఫ్రాన్స్. ఓకే, ఇండియా మరియు ఫ్రాన్స్ మధ్యలో జరిగే ఎక్సర్సైజ్ అనేవి మూడు ఉన్నాయి. ఓకే, ఒకటి శక్తి, రెండు గరుడ, మూడు వరుణ. ఓకే, సో శక్తి అనేది మనకి ఆర్మీకి సంబంధించిన ఎక్సర్సైజ్, గరుడ అనేది మనకి ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఎక్సర్సైజ్, వరుణ అనేది మనకి నేవీకి సంబంధించిన ఎక్సర్సైజ్. సో పేర్లు జాగ్రత్తగా గమనించినట్లయితే మీకు ఇది ఆర్మీయా, నేవీయా, ఎయిర్ ఫోర్స్ అనేది కొంతవరకు క్లూ వస్తుంది. శక్తి అంటే మనకి మ్యాన్ పవర్ మెయిన్గా ఆర్మీ కాబట్టి ఆర్మీ అని తెలుసుకోవచ్చు. గరుడ అనేది మనకి ఒక పక్షి పేరు. సో పక్షి అనేది ఎక్కువ ఎక్కడ విహరిస్తుంది, ఆకాశంలో విహరిస్తుంది. సో కాబట్టి మనకి ఇది ఎయిర్ ఫోర్స్ అని. అలాగే వరుణుడు అంటే వర్షం అనేది మనకి సముద్రంలో పడుతుంది కదా ఎక్కువగా, సో నీటి మీద. సో ఆ విధంగా నేవీ అని చెప్పి మీరు కోడ్ వర్డ్స్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. సో కొంతవరకు పేర్లు బట్టి మీకు ఐడియా అనేది వస్తుంది. ఓకే, సో శక్తి అనేది ఆర్మీ, గరుడ అనేది ఎయిర్ ఫోర్స్, వరుణ అనేది నేవీ. సో ఈ మూడు కూడా మనకి ఇండియా మరియు ఫ్రాన్స్ దేశాల మధ్యలో జరిగే మిలిటరీ ఎక్సర్సైజ్. ఓకే, నెక్స్ట్ హరిమౌ శక్తి. ఓకే, హరిమౌ శక్తి అనేది మనకి ఆర్మీకి సంబంధించిన ఎక్సర్సైజ్. సో ఈ హరిమౌ శక్తి అనేది ఏ దేశాల మధ్యలో జరిగే ఎక్సర్సైజ్ అంటే మనకి ఇండియా మరియు మలేషియా. ఓకే, ఇండియా మరియు మలేషియా మధ్య జరిగే ఎక్సర్సైజే ఈ హరిమౌ శక్తి. నెక్స్ట్ లామైట్. ఓకే, లామైట్ అనేది మనకి ఆర్మీకి సంబంధించిన ఎక్సర్సైజ్. ఇది ఏ రెండు దేశాల మధ్యలో జరుగుతుందంటే ఇండియా మరియు షీచెల్స్. ఓకే, ఇండియా మరియు షీచెల్స్ మధ్యలో జరిగే ఎక్సర్సైజే ఈ లామైట్ ఆర్మీకి సంబంధించిన ఎక్సర్సైజ్. నెక్స్ట్ ఏకువీరన్. ఓకే, సో ఏకువీరన్ అనేది మనకి ఆర్మీకి సంబంధించిన ఎక్సర్సైజ్. ఇది మనకి ఇండియా మరియు మాల్దీవ్స్ దేశాల మధ్యలో జరుగుతుంది. నెక్స్ట్ సూర్యకిరణ్ 13. ఓకే, సూర్యకిరణ్ అనే ఎక్సర్సైజ్ అనేది మనకి ఆర్మీకి సంబంధించిన ఎక్సర్సైజ్. సో సూర్యకిరణ్ అనేది మనకి ఇండియా మరియు నేపాల్ దేశాల మధ్యలో జరిగే ఎక్సర్సైజ్. ఓకే, సూర్యకిరణ్ ఇండియా మరియు నేపాల్.
నెక్స్ట్ విన్ బ్యాగ్స్. ఓకే, సో విన్ బ్యాగ్స్ అనేది మనకి ఆర్మీకి సంబంధించిన ఎక్సర్సైజ్. సో విన్ బ్యాగ్స్ అనేది మనకి ఏ రెండు దేశాల మధ్యలో జరుగుతుందంటే ఇండియా మరియు వియత్నాం. ఓకే, మీకు పేరులోనే ఉంది, వి అంటే వియత్నాం, ఐఎన్ అంటే మనకి ఇండియా. ఓకే, ఇండియా మరియు వియత్నాం మధ్య జరిగే ఎక్సర్సైజే మనకి విన్ బ్యాగ్స్. నెక్స్ట్ సహయోగ్ హయోబ్లింగ్. ఓకే, ఈ సహయోగ్ హయోబ్లింగ్ అనే ఎక్సర్సైజ్ ఏ రెండు దేశాల మధ్యలో జరుగుతుందంటే ఇండియా మరియు సౌత్ కొరియా. ఓకే, సో సహయోగ్ హయోబ్లింగ్ అనేది ఇండియా మరియు దక్షిణ కొరియా మధ్యలో జరిగే ఎక్సర్సైజ్. ఓకే, నెక్స్ట్ సంప్రీతి. ఓకే, సంప్రీతి అనేది మనకి ఆర్మీకి సంబంధించిన ఎక్సర్సైజ్. మీరు అది ఏ ఎక్సర్సైజ్ అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. డిఫెన్స్కి సంబంధించి ఎయిర్ ఫోర్సా, నేవియా, ఆర్మీయా అనేది. సంప్రీతి అనేది ఆర్మీకి సంబంధించిన ఎక్సర్సైజ్. సంప్రీతి అనేది మనకి ఇండియా మరియు బంగ్లాదేశ్ దేశాల మధ్యలో జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఓకే, ఇంపార్టెంట్ వన్ ఇది. హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనేది ఆర్మీకి సంబంధించిన ఎక్సర్సైజ్. ఇది మనకి ఇండియా మరియు చైనా. ఓకే, ఇండియా అండ్ చైనా మధ్యలో జరిగే ఎక్సర్సైజే ఈ హ్యాండ్ ఇన్ హ్యాండ్. రీసెంట్గా మనకి 7th సైనో ఇండియా జాయింట్ ఎక్సర్సైజ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ 2018 అనేది చైనాలో జరగడం జరిగింది. సో సైనో ఇండియా అన్నా హ్యాండ్ ఇన్ హ్యాండ్ అన్నా సరే మనకి ఏ రెండు దేశాల మధ్యలో జరుగుతుంది అంటే ఇండియా మరియు చైనా. ఓకే, నెక్స్ట్ ప్రభాల్ దోస్తాక్. ఓకే, సో ఈ ప్రభాల్ దోస్తాక్ అనే ఎక్సర్సైజ్ అనేది మనకి ఆర్మీకి సంబంధించిన ఎక్సర్సైజ్. అలాగే కాజిన్ 2018. ఓకే, సో కాజిన్ 2018 అనేది. అలాగే కంజర్ 5. ఓకే, సో కంజర్ 5 ఇది కూడా ఆర్మీ ఎక్సర్సైజ్. ఓకే, సో ప్రభాల్ దోస్తాక్, కాజిన్ 2018, కంజర్ వి ఈ 3 ఎక్సర్సైజ్ కూడా ఏ రెండు దేశాల మధ్యలో జరిగే ఎక్సర్సైజ్ అంటే మనకి ఇండియా మరియు కజకిస్తాన్. ఓకే, ప్రభాల్ దోస్తాక్, కాజిన్ 2018, కంజర్ 5. ఓకే, ఈ 3 కూడా ఇండియా మరియు కజకిస్తాన్ దేశాల మధ్యలో జరిగే డిఫెన్స్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ ఇంద్రా. సో ఇంద్రా అనే ఎక్సర్సైజ్ మనకి ఇండియా మరియు రష్యా దేశాల మధ్యలో జరిగేది. మీకు పేరులోనే ఉంటుంది. మీకు ఐఎన్డి అంటే ఇండియా, ఆర్ అంటే రష్యా. ఓకే, సో ఇండియా మరియు రష్యా మధ్య జరిగే ఎక్సర్సైజ్ సంబంధించిన నేమే ఈ ఇంద్రా. నెక్స్ట్ ఇండియా అండ్ యునైటెడ్ కింగ్డమ్. ఓకే, ఇండియా అండ్ యూకే మధ్యలో జరిగే ఎక్సర్సైజ్ అనేవి 3 ఉన్నాయి. 1 ఇంద్రధనుష్, 2 అజయ్ వారియర్, 3 కొంకన్ 18. ఓకే, సో ఇంద్రధనుష్ అనేది మనకి ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఎక్సర్సైజ్. అజయ్ వారియర్ అనేది ఆర్మీకి సంబంధించిన ఎక్సర్సైజ్. కొంకన్ 8 అనేది గోవా. ఓకే, గోవాలో జరిగింది. ఇది నావీకి సంబంధించిన ఎక్సర్సైజ్. ఓకే, మీకు ఇంద్రధనుష్ అనేది ఎక్కడ ఏర్పడుతుంది? మీకు ఇంద్రధనుష్ అనేది ఆకాశంలో ఏర్పడుతుంది. సో ఆకాశంలో ఏర్పడుతుంది కాబట్టి విమానాలు కూడా ఆకాశంలోనే తిరుగుతాయి కదా. సో ఇంద్రధనుష్ అంటే ఎయిర్ ఫోర్స్, మీకు ఈజీగా తెలుస్తుంది. ఇంద్రధనుష్ అనేది ఆకాశంలో ఏర్పడుతుంది కాబట్టి ఆకాశంలో జరిగే ఎయిర్ ఫోర్స్ కాబట్టి మనకి ఇంద్రధనుష్ అని పేరు పెట్టారు అనుకోవచ్చు. నెక్స్ట్ అజయ్ వారియర్. ఓకే, అజయ్ వారియర్ అనేది ఆర్మీకి సంబంధించింది. అలాగే కొంకన్ తీరం అంటే మనకి మలబార్ తీరం, గోవా ఇదంతా కూడా సముద్రానికి సంబంధించిన ప్లేస్ కదా. సో ఇది నావీకి సంబంధించిన ఎక్సర్సైజ్. సో ఇంద్రధనుష్, అజయ్ వారియర్, కొంకన్ 18 ఈ 3 కూడా ఇండియా మరియు యునైటెడ్ కింగ్డమ్ మధ్యలో జరిగే ఎక్సర్సైజ్. ఓకే, నెక్స్ట్ ఇండియా మరియు శ్రీలంక మధ్యలో జరిగే ఎక్సర్సైజ్ చూసినట్లయితే 1 మిత్రశక్తి, 2 సిలినెక్స్. ఓకే, మిత్రశక్తి ఇది ఆర్మీకి సంబంధించిన ఎక్సర్సైజ్. ఎక్కువగా శక్తి అనే వాడొచ్చినవన్నీ కూడా మనకి ఆర్మీకి సంబంధించినవే ఉంటాయి. మిత్రశక్తి అనేది ఆర్మీ, సిలినెక్స్ అనేది నేవీ. 2 కూడా ఇండియా మరియు శ్రీలంకలో మధ్య జరిగే డిఫెన్స్ ఎక్సర్సైజ్. సిలినెక్స్ అంటే పేరులోనే ఉంది. ఎస్ఎల్ అంటే శ్రీలంక, ఐఎన్ అంటే ఇండియా, ఈఎక్స్ అంటే ఎక్సర్సైజ్. ఓకే, శ్రీలంక ఇండియా మధ్యలో జరిగే ఎక్సర్సైజ్ నేవీకి సంబంధించిన ఎక్సర్సైజే మనకి సిలినెక్స్. సో సిలినెక్స్ నేవీ, మిత్రశక్తి ఆర్మీ ఈ 2 కూడా ఇండియా మరియు శ్రీలంక దేశాల మధ్యలో జరిగే ఎక్సర్సైజ్. నెక్స్ట్ మైత్రి. ఓకే, మైత్రి అనేది ఆర్మీకి సంబంధించిన ఎక్సర్సైజ్. ఇది ఏ 2 దేశాల మధ్యలో జరుగుతుంది అంటే మనకి ఇండియా మరియు థాయిలాండ్. ఓకే, ఇండియా మరియు థాయిలాండ్ మధ్యలో జరిగే ఎక్సర్సైజే మైత్రి. నెక్స్ట్ నమోడిక్ ఎలిఫెంట్. సో ఈ నమోడిక్ ఎలిఫెంట్ అనేది ఆర్మీకి సంబంధించిన ఎక్సర్సైజ్. ఇది ఏ 2 దేశాల మధ్యలో జరుగుతుంది అంటే మనకి ఇండియా అండ్ మంగోలియా. ఓకే, ఇండియా మరియు మంగోలియా దేశాల మధ్యలో జరిగే ఎక్సర్సైజే నమోడిక్ ఎలిఫెంట్. నెక్స్ట్ ఇండియా అండ్ యుఎస్ఏ. ఓకే, ఇండియా మరియు అమెరికా మధ్యలో జరిగే 3 ఎక్సర్సైజ్ ఏంటంటే యుద్ధ అభ్యాస్, వజ్ర ప్రహార్, కోప్ ఇండియా. ఓకే, యుద్ధాభ్యాస్, వజ్ర ప్రహార్, కోప్ ఇండియా అనే 3 ఉన్నాయి. ఓకే, సో యుద్ధాభ్యాస్, వజ్ర ప్రహార్ అనేది ఈ 2 కూడా యుద్ధాభ్యాస్, వజ్ర ప్రహార్ 2 కూడా మనకి ఆర్మీకి సంబంధించిన ఎక్సర్సైజ్.
కోప్ ఇండియా అనేది మనకి ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఎక్సర్సైజ్. ఓకే, యుద్ధాభ్యాస్ అనేది ఆర్మీ, వజ్రప్రహార్ అనేది కూడా ఆర్మీ, అలాగే కోప్ ఇండియా అనేది మనకి ఎయిర్ ఫోర్స్. ఈ రెండు కూడా మనకి ఎక్కడ జరుగుతాయి? ఇండియా మరియు యుఎస్ మధ్యలో జరిగే డిఫెన్స్ ఎక్సర్సైజ్. సో ఇంకా మనకి నేవీ అనేది ఒకటి ఉంది కదా. సో మలబార్ అనేది నేవీకి సంబంధించిన ఎక్సర్సైజ్. ఇది ఇండియా యుఎస్ఏ మధ్యలోనే కాదు, ఇండియా యుఎస్ జపాన్ ముగ్గురు మధ్యలో కూడా జరుగుతుంది. ఓకే, మలబార్ నేవీకి సంబంధించిన ఎక్సర్సైజ్ ఇండియా యుఎస్ మరియు జపాన్ మధ్యలో జరుగుతుంది. ఓకే, సో యుద్ధాభ్యాస్, వజ్రప్రహార్ రెండు కూడా ఆర్మీ, కోప్ ఇండియా అనేది ఎయిర్ ఫోర్స్. ఈ రెండు కూడా ఇండియా అండ్ యూఎస్ఏ మధ్యలో జరుగుతాయి. సో అలాగే మలబార్ నేవీ ఎక్సర్సైజ్ వచ్చి ఇండియా, యూఎస్ఏ, జపాన్ దేశాల మధ్యలో జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ధర్మా గార్డియన్. ఓకే, ధర్మా గార్డియన్ అనేది ఆర్మీకి సంబంధించిన ఎక్సర్సైజ్. ఇది ఇండియా మరియు జపాన్. ఓకే, సో భారతదేశం మరియు జపాన్ మధ్యలో జరిగే ఎక్సర్సైజే ధర్మా గార్డియన్. ఓకే, నెక్స్ట్ జిమ్మెక్స్ 18. ఓకే, జిమ్మెక్స్ అనేది కూడా ఇండియా మరియు జపాన్ మధ్యలోనే జరుగుతుంది. ఓకే, ధర్మా గార్డియన్ అనేది అలాగే జిమ్మెక్స్ రెండు కూడా ఇండియా మరియు జపాన్ మధ్యలోనే జరుగుతాయి. జిమ్మెక్స్ అంటే మీకు పేర్లోనే ఉంది. జే అంటే జపాన్, ఐ అంటే ఇండియా, ఎం అంటే మ్యారిటైమ్, ఈఎక్స్ అంటే ఎక్సైజ్. ఓకే, జిమ్మెక్స్ జపాన్, ఇండియా, మ్యారిటైమ్, ఎక్సైజ్. ఓకే, జిమ్మెక్స్ అనేది ఇండియా మరియు జపాన్ మధ్యలో జరుగుతుంది, అలాగే ధర్మా గార్డియన్ కూడా. నెక్స్ట్ డిజర్ట్ ఈగల్. ఓకే, డిజర్ట్ ఈగల్ అనేది మనకి ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఎక్సర్సైజ్. సో డిజర్ట్ ఈగల్ అనేది ఏ రెండు దేశాల మధ్యలో జరుగుతుందంటే ఇండియా అండ్ యుఏఈ. ఓకే, ఇండియా మరియు యుఏఈ దేశాల మధ్యలో జరుగుతుంది. నెక్స్ట్ ఇప్స్మార్. ఓకే, ఇప్స్మార్ అనేది జాయింట్ మల్టీనేషనల్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్. ఓకే, జాయింట్ మల్టీనేషనల్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్. ఇందులో మనకి 3 దేశాలు ఉంటాయి. ఒకటి ఇండియా, 2 బ్రెజిల్, 3 సౌత్ ఆఫ్రికా. ఓకే, పేర్లోనే ఉంటుంది చూడండి జాగ్రత్తగా. ఐ అంటే ఇండియా, బి అంటే బ్రెజిల్, ఎస్ఏ అంటే సౌత్ ఆఫ్రికా, ఎంఏఆర్ అంటే మ్యారిటైమ్ ఎక్సర్సైజ్. ఓకే, ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా. ఓకే, ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా మధ్యలో జరిగే మ్యారిటైమ్ ఎక్సర్సైజే ఈ ఇప్స్మార్. ఓకే, భారతదేశము, బ్రెజిల్ మరియు దక్షిణాఫ్రికా. ఓకే, సో ఇవి మనకి ఇంపార్టెంట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేవి. వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.